విజయవాడలో మనం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎలా చేయాలి? సో, ఏ టెంపుల్స్‌కి వెళ్ళాలి? అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు అంతకంటే ముందు స్క్రీన్ మీద ఒక ఆహ్, అంటే ప్రింట్ పెడతాను. ఇది చూడండి. ఇదేందంటే మనకి విజయవాడలో మనం వెళ్ళాక ఫస్ట్ మనం అమ్మవారి దర్శనం చేసుకోకముందు మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? అనే దాని గురించి ఒక మ్యాప్ అన్నట్టు. సో, ఇందులో 12 ఆలయాలున్నాయి. ఇది మనకి నందూరి శ్రీనివాస్ స్వామి వారు చెప్పినటువంటిది. సో, అందులో మనకి ఎన్ని వీలైతాయి. సో, నాకు తెలిసినయి, మేము వెళ్ళినయి మీకు చెప్తాము. సో, ఇందులో మనకి ఈ 12 ఆలయాలనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే, అందులో మీకు రూట్ మ్యాప్ పెట్టుకున్నా రూట్ మ్యాప్ చూపించదు. చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ. సో, కాబట్టి మనకి వీలైన ఆలయాలు సో, మీకు ఒకసారి వెళితే ఒక 5 ఆలయాలు దర్శించుకోండి. మళ్ళోసారికి మళ్ళా 5 ఆలయాలు ప్రయత్నం చేయండి. సో, ఇలా అయినా గూడా మనం అమ్మవారి చుట్టూరు మనం గిరి ప్రదక్షిణ చేసినట్టవుతుంది. సో, ముందుగా మనం ఎలా ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ జేయాలి? సో, ఎక్కడెక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను. ఫస్ట్ మనకిక్కడ చూయిస్తున్నటువంటి దాన్ని మీరు చూడండి. కృష్ణా నది ఉంటుంది గదా! ఫస్ట్ మనం కృష్ణా నది దగ్గరికెళ్ళి స్నానాలు చేసేసి, అక్కడ హారతులిచ్చేసి, మన కృష్ణా నదికి తర్వాత మనం ఏదైతే కార్యక్రమాలు కొబ్బరికాయ ఇవన్నీ ధూప, దీప నైవేద్యాలు సమర్పించుకొని, తర్వాత కృష్ణా నది నుంచి మనం గణపతి దర్శనం చేసుకోవాలి. ఈ గణపతి దర్శనం ఎటు సైడ్ ఉంటుందంటే, మనకి అమ్మవారి ఆలయం ఉంటుంది గదా! పక్కకి హైవే ఉంటుంది గదా! మనకి స్ట్రెయిట్ రావాలన్నట్టు. రైల్వే స్టేషన్‌కెళ్ళే రూట్‌లో స్ట్రెయిట్‌లో మనకి ముందుగా ఒక మసీదొస్తుంది. మసీద్ తర్వాత సేమ్ మసీద్‌కి అపోజిట్‌లో స్ట్రెయిట్ ఇలా మనం ముందుకొచ్చినట్లయితే, అక్కడ ముందట మనకి గణపతి ఆలయం రోడ్‌కి మధ్యలో ఉంటుంది. మీకిక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. ఈ గణపతి ఆలయానికి మీరు వెళ్ళండి. ముందుగా మనం గణపతికి సంకల్పం చెప్పుకొని, ఈ యొక్క గిరి ప్రదక్షిణ మనకు విజయవంతం చేయమని, ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం ఈ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టుకుంటున్నాం అనేసి స్వామివారికి విన్నపం చేసుకొని, మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఇక్కడ గణపతి ఆహ్, మనం దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరొకసారి ఆలయానికి వెళ్లి చూసినట్లయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఒకసారి వెళ్ళండి. వీడియో తీసుకోనీకి అవైలబుల్ లేదు. సో, మనమైతే ఏదో విధంగా అలా ఫోటోస్ అయితే తీయడం జరిగింది. సో, నెక్స్ట్ మనం దర్శనం చేసుకున్నాంక సో, పాత మెట్ల దారి ఉంటుంది గదా! అమ్మవారి దర్శనం దగ్గర. సో, పాత మెట్ల దారి వెంట లోపలికి వెళ్లి మనం మొత్తం లోపలికంటే సారీ పాత మెట్ల దారి దగ్గరికి వెళ్ళాలి. మనం లోపలికి గాదు. పాత మెట్ల దారి దగ్గరికెళ్ళి ఎంట్రన్స్ ఉంటుంది గదా! ఎంట్రన్స్ దగ్గర మనం అమ్మవారికి విన్నపం జేసుకోవాలి. ఏమని? "అమ్మ నీ ముఖ దర్శనం జేసుకుంటున్నాం ఇక్కడి నుంచి. మేము ఈ గిరి ప్రదక్షిణ చేసుకొని తిరిగి నీ దగ్గరకొచ్చి మళ్ళీ నీ ఆలయం లోపలికి మేము దర్శనానికి వస్తామమ్మా. సో, ఈ గిరి ప్రదక్షిణ మేము విజయవంతంగా చేసుకునేలాగా మాకు సహాయం చెయ్యి తల్లి" అని మనం చెప్పుకొని అక్కడి నుంచి మనం పక్కనే ఉన్నటువంటి శివాలయం ఉంటుంది. విజయేశ్వర ఆలయం ఉంటుంది. శివాలయం ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళండి. లోపలికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని, అక్కడి నుంచి మనం అదే రూట్‌లో ఏది మనకి కొండకు పక్కనే ఆలయం ఇక్కడనే ఏదైతే మనం విజయేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఫోటో కనిపిస్తది చూడండి. విజయేశ్వర ఆలయం. సో, అక్కడి నుంచి మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే పైకెళ్ళనీకి రోడ్ మార్గం కనిపిస్తుంది. ఏది టెంపుల్ పైకెళ్ళనీకి వెహికల్స్ వెళ్ళనీకి రోడ్ మార్గం ఉంటుంది గదా! అక్కనే కామధేను అమ్మవారు ఆలయం ఉంటుంది. సో, అక్కడికెళ్ళాక అమ్మవారి దర్శనం చేసుకొని, ఒక 2 బండరాళ్ళు పట్టుకోండి. సో, మనకి ఇది గూడా నందూరి శ్రీనివాసు రావు గారు చెప్పినటువంటి మనకి ఆహ్, ఇది. సో, ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ మొదలుపెడుతున్నప్పుడు మన భారాలు, మన కష్టాలన్నీ తీరాలని మనం ఆ బండ రూపంలో ఒక బరువునెత్తుకొని గిరి ప్రదక్షిణ సగం దూరం అయ్యాక వాటిని వదిలేసుకోవాలి. అదెక్కడ వదిలేయాలనేది గూడా వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ కామధేను అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనం అటునుంచి మనం ముందుకెళ్ళినట్లయితే గంగానమ్మ టెంపులొస్తుంది. గంగానమ్మ టెంపుల్ అనేది కుమ్మరిపాలెం అనే ఒక విలేజ్ అన్నట్టది. సో, అక్కడ ఈ గంగానమ్మ టెంపుల్ అనేది చాలా విశిష్టత కలిగినటువంటి టెంపులు. మేము వెళ్ళాక చాలా అద్భుతమైన విషయాలైతే తెలుసుకున్నాము. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక తాత ఉంటారు. నందూరి శ్రీనివాస్ సార్ చెప్పినప్పుడు ఆయనకి 102 సంవత్సరాలున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు 105 సంవత్సరాలు. ఇంకా ఆయన చాలా బలంగా
ఎంతో ఉత్సాహంగా అయితే కనిపిస్తున్నారు. ఆయనతో ఒక మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. సో, మీరు అక్కడికి వెళ్ళాక అమ్మవారి గురించి ఒక 2 విషయాలు అడగండి. ఆయన సింపుల్‌గా సమాధానం ఇస్తారు. నాకైతే అది చాలా అద్భుతంగా అనిపించింది. సో, అది కూడా ఒకసారి మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అక్కడ అమ్మవారి మహిమల గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. ఎంత మహిమలంటే గంగానమ్మ ఆలయానికి వెళ్ళాక అమ్మవారి మహిమలు విన్నాక చాలా అద్భుతంగా అనిపించింది. సో, అమ్మవారు భక్తుల కోసం ప్రత్యక్షంగా అక్కడ కొలువుదీరారు. సో, మన కష్టాలు నిజంగా అక్కడ అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అమ్మవారు నిజంగా మీకున్నటువంటి బాధలైతే తీరుస్తారు. మళ్ళీ మీరు అమ్మవారి దర్శనం చేసుకునేటువంటి అదృష్టం కూడా మీకు దక్కుతుంది. సో, మేము చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ అయ్యగారు కూడా చాలా మంచిగా మనకి రిసీవ్ చేసుకొని అన్నీ గూడా వివరంగా జెప్పారు. సండే రోజు వెళ్తే మాత్రం చాలా పబ్లిక్ ఉంటుంది. సో, సండే రోజు గాకుండా మీరు మిగతా డేస్‌లో వెళ్ళినట్లయితే మీకు మాట్లాడనీకి చాలా టైం అయితే ఉంటుంది. సో, అక్కడి నుంచి నెక్స్ట్ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ముందుకు అనంటే ఇక్కడి నుంచి మనం వెహికల్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఎంత లేదన్నా ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందండి. నడవడం అనేది చాలా కష్టం. సో, గిరి ప్రదక్షిణ అంటే నడవడమే గదా! అని అనుకోవచ్చు. ఎందుకనంటే మీరు నడిచే ఓపిక ఉంటే మీరు ఖచ్చితంగా నడవండి. మీరు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుంటే మీరు ఇలా చేసిన ప్రదక్షిణ చేశామన్న మీకు ఫీలింగ్ అన్నా కలగాలి అనుకుంటే మీరు ఆ వెహికల్స్‌లో వెళ్ళండి. తప్పేం లేదు. ఎందుకంటే మనం అమ్మవారి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసినట్టే. నడవాలి అంటే ఈ రోజుల్లో చాలా పాసిబుల్ అయ్యే విషయం గాదు. ఇక్కడ చేయాలంటే ఇక్కడ రూట్ అనేది నాకు అర్థం కాలేదు. సో, కాబట్టి మేము వెహికల్ తీసుకొనెళ్ళాము. ఇక్కడి నుంచి ఓన్లీ 4 కిలోమీటర్స్‌కి మేము ఆటోలో వెళ్ళడం జరిగింది. వెళ్ళే దారిలో మీకొక సొరంగ మార్గం వస్తుంది. అది దాటేసి మీరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మేము రూట్ మ్యాప్‌లో చూపించినట్టు భీమన్నవారిపేట అని వస్తుంది. భీమన్నవారిపేట దగ్గర మీరు ఆటో దిగేసి అక్కడ గంగానమ్మ టెంపుల్ 2 ఉంటుంది. అక్కడ గూడా ఎళ్లి మీరు దర్శనం చేసుకోండి. సో, కాకపోతే మేమేందంటే గంగన్నమ్మ టెంపుల్ దాటి కొంచెం ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చాక అక్కడ హనుమాన్ పీఠం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళాక హనుమాన్ పీఠం దగ్గరికెళ్ళాక మీకక్కడ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ పీఠాధిపతులు అయితే ఉంటారు. ఆ స్వామీజీని కలవండి. ఆయనతో మాట్లాడండి. చాలా మంచిగా మీతో మాట్లాడి అక్కడ హనుమంతుడి యొక్క దీవెనలైతే మీకు అందిస్తారు. నిజంగా చాలా ప్రశాంతంగా మేము అమ్మవారి దయ మా మీద ఉంది అననీకి ఆయన మాకు నిదర్శనం. ఎందుకంటే మేము ఈ ప్రదక్షిణాలు ఈ టెంపుల్స్‌కి వెళ్ళనీకి మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎండ కొట్టింది నిజంగా. చాలా అంటే చాలా. మళ్ళీ పిల్లలున్నారు. వాళ్ళని పట్టుకొని మేము నడుచుకుంటా 4 కిలోమీటర్స్ వచ్చాము. దాని తర్వాత మేము ఆటోలో ఎక్కడం జరిగింది. మాతోని అవ్వలేదు. ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. పిల్లల్ని పట్టుకొని నడవాలంటే ఇబ్బంది అనిపించింది. సో, అందుకే ఆటో ఎక్కాము. ఇక్కడనే మీకు సాయిబాబా టెంపుల్ గూడా ఉంటుంది పక్కకే. సాయిబాబా హనుమాన్ టెంపుల్ పక్కకే మీకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ మీరు దర్శనం చేసుకొని, హనుమాన్ టెంపుల్ దర్శనం వెళ్ళండి. ఇక్కడ పీఠం అన్నట్టు. సో, హనుమాన్ పీఠం అంటారది. మీరు వెళ్ళి వెళ్ళి పీఠాధిపతులను కలవండి. అక్కడ విశిష్టత గురించి కూడా తెలుసుకోండి. అక్కడ 45 అడుగుల అటువంటి హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. సో, ఈ ఆలయానికి మీరు వెళ్ళేసి మీరు అక్కడ పూజా కార్యక్రమాలు గానీ, అక్కడికి వెళ్తే ఇలాంటి ఒక రక్ష కవచం లాంటి దండ అయితే ఇస్తారు. మీరు అది తీసుకొని కట్టుకోండి. సో, హనుమంతుడి యొక్క రక్ష కవచం అనేది చాలా విలువైంది. సో, మాటల్లో చెప్పలేము. సో, హనుమాన్ దీక్ష పీఠం ట్రస్ట్ వారు మీరు అక్కడికెళ్లి కలిసారంటే మీకు కొన్ని వివరాలైతే చెప్తారు. అంటే వివరాలంటే అక్కడ జరిగేటువంటి విశిష్టత గురించి చెప్తారు. మీకు నచ్చినట్లయితే మీరేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఆ టెంపుల్‌కి మీరు హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. సో, తర్వాత మీరక్కడి నుంచి బయలుదేరి ముందుకు వచ్చినట్లయితే ఇప్పటికి 7 నెంబర్ చూపిస్తున్నాం గదా! చిట్టి నగర్ అంటారు. ఈ చిట్టి నగర్ వరకు మేము ఇక్కడి నుంచి మనం సాయిబాబా టెంపుల్ నుంచి మేము నడుచుకుంటూనే వెళ్ళాము. సో, తర్వాత శ్రీ మహాలక్ష్మి బాలాజీ ఆలయం అయితే ఉంటుంది. చిట్టి నగర్ అంటారు. సో, మేము వెళ్ళినప్పుడైతే శ్రీ మహాలక్ష్మి బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. బట్ కాకపోతే టెంపుల్ అయితే మూసింది ఇప్పుడు, అందుకే లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో, ఇంకో నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫైనల్గా అయితే మనం మందిర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు, తర్వాత శ్రీ చదనం అష్టలక్ష్మి అమ్మవారు దర్శనం అయితే చేసుకున్నాం. లాక్ చేసింది టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే. సో, బయట నుంచి దర్శనం చేసుకుని వీడియో తీసుకుని వెళ్దాం. వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి ఉంటే దర్శనం చేసుకోండి. తర్వాత మీరు రూట్ మ్యాప్ పెట్టుకొని అమ్మవారి టెంపుల్‌కి అయితే రండి.
ఎందుకు అనంటే, మీరు ఇవన్నీ చూసి రావాలంటే మీకు అప్పటికే మీకు టైం అయిపోతుంది నడుచుకుంటూ వెళ్ళేలా. సో, మేము మార్నింగ్ స్టార్ట్ జేస్తే, మేము ఎక్కడి నుంచి ఆహ్, మార్నింగ్ మనం గణపతి టెంపుల్ నుంచి స్టార్ట్ జేస్తే, మేమిక్కడ శ్రీ మహాలక్ష్మి బాలాజీ ఆలయం టెంపుల్ దగ్గరికొచ్చేసరికి మాకు ఎంతలైనా 2 అయిపోయింది. 2 అయిపోయింది మధ్యాహ్నం. సో, మేము ఇవన్నీ తిరగాలంటే మాకు ఆ డేస్ అయిపోయేది కాదు. సో, కాబట్టి మేమేం చేసామంటే చదును మహాలక్ష్మి ఆలయం దర్శనం చేసుకొని అక్కడికొచ్చి అక్కడి నుంచి మేము రూట్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్ మేము అమ్మవారి దర్శనం దగ్గరికైతే వచ్చాం. పాత మెట్ల దారి దగ్గరికి వచ్చి మళ్ళీ మేము లోపలికైతే వెళ్ళడం జరిగింది. అప్పుడు మాకు 10 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపే దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనంకెళ్ళాము. సో, దర్శనం గూడా చాలా బాగా జరిగింది. ఎందుకంటే సాయంత్రం టైం గాబట్టి పబ్లిక్ గూడా ఎవరు లేకుండే. తొందరగా అయితే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో, ఇలా మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే, ఇందులో మీరు ఎన్ని ఆలయాలు దర్శించుకుంటారు? సో, 12 ఆలయాలున్నాయి గదా! ముందుగా గణపతి ఆలయం ఒకటి. హ్మ్. కృష్ణా నది ఫస్ట్ మనం కృష్ణా నది అంటే మనకి ఆలయం లాంటిదే గదా! కృష్ణా నది దర్శనం జేసుకోండి ఒకటి. 2 గణపతి ఆలయం. హ్మ్. తర్వాత పాత మెట్ల దారి. అమ్మవారి దర్శనం మూడోది. అంటే ముఖ దర్శనంలాగా. 4 మీరు విజయేశ్వర ఆలయం 4. ఇక్కడ మనకి ఆహ్, ఇలా ఇచ్చారు గదా! 12 ఆలయాలని ఇచ్చారు గదా! సో, మనం ఎలా కౌంట్ చేసుకుందాం. విజయేశ్వర ఆలయం 4 ఏసుకోండి. తర్వాత 5 కామధేను అమ్మవారి ఆలయం. తర్వాత గంగానమ్మ టెంపుల్ 6. హ్మ్. తర్వాత ఇప్పుడు మనం ఆహ్, భీమన్నవారిపేట దగ్గర మీకు గంగనమ్మ గంగనమ్మ టెంపుల్ 2 ఉంటుంది. సో, అది మీరు మిస్ అయిపోతారు. కాబట్టి భీమన్నవారిపేట దగ్గరికి వచ్చాక అదే గంగనమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ మీకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది 7. అక్కడనే మీకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది 8. హ్మ్. తర్వాత శ్రీ మహాలక్ష్మి బాలాజీ టెంపుల్ ఉంటుంది. రూట్‌లో మీరెళ్ళే దారిలో 9. తర్వాత 10 చదును మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. 10 అయిపోయాయి గదా! ఇక్కడితోని. ఇక చివరగా మీరు వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ గూడా మీకు కనిపిస్తుంది. ఆ టెంపుల్ పేరు నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఫోటో తీయలేదు. నాకు గుర్తులేదు. మీరు ఒకవేళ ఎళ్ళాలనుకుంటే 11 అవుతుంది ఆ ఆలయానికి. దారిలోనే ఉంటుంది. మీరు రూట్ మ్యాప్ పెట్టుకొని ఎళ్ళినా ఆ దారిలో మీరు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ మీరు అమ్మవారి దర్శనానికి వచ్చినట్లయితే 11 ఆలయాలు. అమ్మవారితోని 11 అయిపోతది. సో, గిరి ప్రదక్షిణ అనేది మీకు పూర్తయిపోతుంది. సో, ఇలా నందూరి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విధంగా మనం ఈ గిరి ప్రదక్షిణ చేయొచ్చు. వీలైనంత వరకి వెహికల్‌లో వెళ్ళనీకి ప్రయత్నం చేయండి. నడవండి. కొంత దూరం నడవండి. నడిచాక ఈ డిస్టెన్స్ ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ఉందో, ఈ లాంగ్ డిస్టెన్స్‌లో మీరు మాత్రం ఖచ్చితంగా వెహికల్ తీసుకొని ఎళ్ళండి. ఎందుకంటే కొంచెం రూట్ కూడా అంత బాలేదు. నాకైతే అనిపిచ్చింది. నడవనీకి గూడా చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. సో, ఎండ కొట్టినా గానీ, తర్వాత ఈ చలికాలం గూడా చాలా ఎండ అనిపిచ్చింది. చెప్పులు లేకుండా నడవడం అంత దూరం. సో, అమ్మవారు ఏమనుకోరు. మనం గిరి ప్రదక్షిణ మనం ఆలయాలు దర్శించుకొని అమ్మవారి దర్శనం ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు జేయాలంటే, అమ్మవారు తిరిగినటువంటి ప్రదేశం ఇదంతా గూడా. సో, అలా మనం అమ్మవారి అడుగుజాడల్లో నడుస్తూ అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు, అమ్మవారి చుట్టూరు మళ్ళీ మనం ఒక ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది. సో, ఇదంతా గూడా మన అదృష్టం. సో, మేము ఇక్కడ హనుమాన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్ దగ్గరికెళ్ళి, హనుమాన్ టెంపుల్‌కెళ్ళేసరికి మాకు ఒక విచిత్రం జరిగింది. విచిత్రం ఏమిటంటే, మేమేదైతే మీకు వీడియోలో కామధేను అమ్మవారి ఆలయం దగ్గర ఒక 2 బండరాలు పట్టుకోమని చెప్పాం గదా! సో, ఆ బండరాలను మనం ఇక్కడ గంగనమ్మ టెంపుల్ 2 దగ్గర వదిలేయాలి అని జెప్పాం గదా! సో, అదేం జేస్తారంటే మీరు అక్కడ ఆటో దిగిన వెంటనే వదిలేయండి. అక్కడితోని మీకు సగం దూరం అయిపోయినట్టే. అంటే మీకున్నటువంటి కష్టాలు తీరిపోయినట్లే. అమ్మవారి దర్శనం మీకు కలుగుతుంది. కలుగుతుంది అనే నిదర్శనం ఏమిటంటే నేనిప్పుడు మీకు చెప్పాను గదా! ఈ ఆలయం గురించి. సో, మనకి హనుమాన్ ఆలయం దగ్గర మనకి ఒక విశిష్టత అయిన విషయం జరిగిందేందంటే, మన మందిర పాదుకలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మన మందిర పాదుకలు లోపలికెళ్ళి స్వామివారి దగ్గర, హనుమంతుడు దగ్గర దాదాపు గంటన్నర సమయం వరకి ఆహ్, స్వామివారి సన్నిధిలో ఉన్నాయి. స్వామివారి హారతులు అందుకున్నాయి. తర్వాత నైవేద్యాలు అందుకున్నాయి. స్వామివారి యొక్క కృపను పొంది చూడండి ఎంతో అదృష్టం గదా! అంతసేపు మనకి పీఠాధిపతులైతే లోపల ఉంచి ప్రత్యేకమైన పూజ చేసి మనకి
ఆ స్వామివారి పాదుకలు మళ్ళీ మనకు అందించడం జరిగింది. సో, ఇలా ఒక అదృష్టమైన విషయం జరిగింది. అప్పుడు ఆ రోజు కూడా అన్నప్రసన్న కార్యక్రమం జరిగిందక్కడ. సో, ఆ అన్నప్రసన్న కార్యక్రమం మేము కూడా పాల్గొని అక్కడనే భోజనాలు చేసి, నేను చక్కగా అమ్మవారి దర్శనానికైతే తిరిగి బయలుదేరాము. సో, ఇలా మనం గిరి ప్రదక్షిణ విజయవాడలో ఇలా చేయొచ్చు. సో, చాలా చక్కగా అయితే నేను వివరించానని మీకు అనుకుంటున్నాను. సో, నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు విధంగా మీరు చేయాలనుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది. సో, అది గూడా మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం వెహికల్ తీసుకొనెళ్ళండి. ఎందుకంటే ఆ టెంపుల్స్ అన్నీ గూడా మీరు తిరగాలంటే దగ్గర దగ్గర రూట్ మ్యాప్‌లో గూడా మనకి చూయించట్లేదు. ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి గదా! అప్డేట్ ఏం చూయించట్లేదు. మేము ఈ మిగతా టెంపుల్స్ కొన్ని మిస్ అయ్యాము. సో, రూట్ మ్యాప్ గూడా మీరు పెట్టుకొనెళ్తే చాలా వరకు దారి తప్పిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ వెళ్ళండి. వెళ్ళినట్లయితే మీరు ఈ గిరి ప్రదక్షిణ అనేది సాయంత్రం 3-4 లోపు ఫినిష్ చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని, తిరిగి మీరు తిరుగు ప్రయాణం చేయనీకి అవకాశాలైతే కనిపిస్తాయి. సో, ఇదే అయితే విషయం. ఈరోజు మనం అమ్మవారి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఏ ఆలయాలు దర్శించుకోవాలి చెప్పాను. ఇలా మీరు చేసినట్లయితే 11 ఆలయాలు అమ్మవారి దర్శనంతో కలిపి 11 ఆలయాలు పూర్తవుతాయి. ఒక మంచి సంఖ్య గూడా మీకు వచ్చింది 11 ఆలయాలు నేను చెప్పినట్టు చేసినట్లయితే. సో, ఇలా మీరు గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. లేదు నందూరి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విధంగా మీరు చేయాలనుకుంటే అలా చేసినట్లయితే 12 ఆలయాలు మీకు గిరి ప్రదక్షిణలో అయితే వస్తాయి. సో, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈ వివరాలు అయితే మీకు చెప్పడం జరిగింది. సార్ చెప్పినట్టు మనం కూడా చేసాము గిరి ప్రదక్షిణ. చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ చాలా మంచి అమ్మవారి కృప అయితే కనిపించింది వెంటనే మాకు. హనుమంతుడి ఆలయంలోనే అమ్మవారి కృప కనిపించింది అందరికీ. సో, మాకు కాళ్ళు లాగొచ్చుడు నడిచి నడిచి. మేము ఆటో ఎక్కినప్పటికి కూడా మాకు అంత దూరం నడిచాము అంటే కాళ్ళు లాక్కొచ్చేసాయి చాలా రోజుల తర్వాత. సో, అమ్మవారు మాకు దర్శనం ఇచ్చారు. ఇక చాలురా మీకు ఇంక నడవాల్సిన అవసరం లేదురా అని చెప్పేసింది మాకు. చక్కగా మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాం. సో, ఇలా మనకి అమ్మవారి కృప అయితే చూపించుతుంది. సో, ఇలా మీరు గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. ఈ వీడియో అయితే పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జై భవాని. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సాయిరామ్.